మనకు తెలుసు ఇండియా చైనా మధ్య సరిహద్దు వివాదం ఈనాటిది కాదు. 1962లోనే చైనా యూనిలేటరల్‌గా ఇండియాని అటాక్ చేసిందనమాట. ఆ తర్వాత కొంతకాలం పాటు మనకు పూర్తి స్థాయిలో డిప్లొమాటిక్ రిలేషన్స్ కూడా ఆగిపోయాయి. మళ్ళా 1988 ఆ టైంలో రాజీవ్ గాంధీ గారు యాస్ ఎ ప్రైమ్ మినిస్టర్ అఫీషియల్‌గా చైనాకెళ్లారనమాట. అప్పటినుంచి మళ్ళా ఇండియా, చైనా యొక్క వాణిజ్యం కానీ, ఇండియా, చైనా యొక్క రిలేషన్స్ కానీ పుంజుకున్నాయి. కానీ ఇండియా, చైనా బోర్డర్ ఇష్యూస్ మాత్రం ఇంకా సద్దుమణగలేదనమాట. దానికి సంబంధించి ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే చైనా మన దేశంలోని అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో కంప్లీట్‌గా అరుణాచల్ ప్రదేశ్ మొత్తం క్లెయిమ్ చేస్తుంది. దాంతో పాటు దలై లామాకి మనం ఆశ్రయం ఇచ్చాం గదా! ఆయన హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఉంటున్నారు. ఆయనకి దలై లామాని ఇండియాకి ఎందుకు రానిచ్చామని చెప్పి చైనాకి ఇప్పటికి కూడా ఇండియా అంటే కంటగింపుగానే ఉంది. ప్రత్యేకంగా రీసెంట్‌గా మోడీ గారు దలై లామా బర్త్‌డేకి విషెస్ చెప్పడం కూడా చైనాకి నచ్చలేదన్నమాట. సో, ఇండియా, చైనా మధ్య ఈ బోర్డర్ ఇష్యూసు, అరుణాచల్ ప్రదేశ్ మొత్తం నాదే అంటం చైనా. తర్వాత మన ఆక్సాయ్ చిన్ ఏరియా చైనా మొత్తం ఆక్యుపై చేయటం. జమ్మూ కాశ్మీర్ రీజియన్‌లోని ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని చైనా ఆక్యుపై చేయటం. ఇవన్నీ కూడా ఇండియా, చైనా మధ్య ఇంకా ఇష్యూస్ నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇండియా, చైనా మధ్య డీ ఎస్కలేషన్ స్టార్ట్ అయింది. చైనీస్ టూరిస్ట్‌లని ఇప్పుడు ఇండియాకి వీసాలిస్తున్నాం.